సార్ ఇది ఎన్ని ఎకరాలు ఉంటుంది మీకు పొలం? 3 acres ఉంటుంది. 3 ఎకరాలు. 3 acres. ఎన్ని రోజులు వేస్తుంది సార్ పంట వేసి? పంట వేసి 3 నెలలు అవుతున్నది. 3 నెలలు అవుతుంది. 3 నెలల నుంచి అంతకుముందే మనం వాడారా? అంతకుముందు 390 ఒక 25 kg వాడినాము. ఓకే. దాని తర్వాత ఆయన మహేష్ అని వచ్చిండు. ఓకే. ఎక్కడి నుంచి వచ్చాడు సార్ ఆయన మాచిరెడ్డిపల్లి అనేది. ఓకే. ఇప్పుడు మన బేర్ కంపెనీలో పనిచేస్తున్నారు. ఓకే. వాళ్ళు ఏమైనా డాక్టర్ సాయిల్ బాగుంది, అది డ్రిప్ కూడా కొంచెం క్లీన్ అవుతుంది. ఓకే. మళ్ళీ ఎందుకంటే ఎక్కడైతే డ్రిప్ తెల్లగా ఎక్కడ ఆగిపోయిందో ఓకే అటు కూడా డ్రిప్ మంచిగా అవుతుంది. మళ్ళీ భూమి కూడా మంచిగా మెత్తనం వస్తుంది, ఆకు కూడా బాగా మెత్తగా వస్తుంది అని చెప్తే సరే అని చెప్పి ఒక 15 లీటర్లు తెచ్చి మేము వదిలాము. ఎన్ని లీటర్లు సార్? 15. 3 ఎకరాలకు 15 లీటర్లు వదిలాము. ఓకే. వదిలి కూడా 15 రోజులైంది. ఓకే. దాని తర్వాత మనకి రిజల్ట్ ఏం కనబడలేదు మొన్నదాకా. అంటే మీరు ఎకరాకు 5 లీటర్ చొప్పున వదిలారు. ఎట్లా డ్రిప్లో వదిలారు సార్? డ్రిప్లే. ఓకే. కొంచెం కలుగు స్ప్రే కూడా చేయమన్నారు. ఓకే. నేను ఏం చేసినామంటే అది మనం కెమికల్ మందులు వాడుతున్నాం కదా, రసాయన అవునవును మందులు, అందులో మరి దానికి రియాక్షన్ కావాలని చెప్పి మేము ఓన్లీ భూమిలో ఇచ్చినాము. ఓకే. డ్రిప్ ద్వారా ఇప్పుడు 15 లీటర్ వదిలినంత ఇంతవరకు. ఓకే. 15 రోజులు అయింది. ఇప్పుడు వదిలిపెట్టి 15 రోజులు అయింది. అయితే 10 రోజుల దాకా రిజల్ట్ ఏం మనకు కనబడలేదు. ఓకే. 10 రోజుల తర్వాత ఈ 40 రోజుల నుంచి కొంచెం 10 డేస్ తర్వాత మీకు రిజల్ట్ అనేది కనబడుతుంది. మంచిగా మెత్తనం కనబడుతున్నది. ఓకే. కొంచెం అని చెప్పి చేసినాము. అది మా ఫీల్డ్ చూడడానికి ఇంకేద్దాం వాళ్ళు కూడా అడిగినారు, మీరు ఏం వదులుతున్నారు అని అడిగినారు. అయితే డాక్టర్ సాయిల్ వదిలినామని చెప్పినాము. అది ఎక్కడ దొరుకుతుందంటే హనుమాన్ ఫర్టిలైజర్ దొరుకుతుందని చెప్పినాము. ఓకే. సరే వాళ్ళు కూడా తీసుకుపోయి ఇక్కడ ఫోటో తీసుకుపోయి ఒక పారి ఇక్కడ హనుమాన్లో తీసుకున్నారు. ఓకే. ఇద్దరు పోయి జైరాబాద్ తీసుకున్నారు. వాళ్ళు జైరాబాద్ ఇక్కడ తీసుకున్నారు, నాకు ఐడియా లేదు. కానీ వాళ్ళు కూడా చెప్పినారు మేము కూడా తెచ్చి వదిలేమని. అయితే వాళ్ళు వదిలి వారం రోజులు అట్టి అయింది. కాకపోతే వాళ్ళకి ఇంకా రిజల్ట్ వచ్చిందా లేదా అనేది కొంచెం ఐడియా లేదు మనకు. మళ్ళీ వాళ్ళు మాకు అలవలేదు కూడా. మేము రేపు మా వచ్చినప్పుడు అడిగి చెప్తాం. మీ ద్వారా వెళ్ళిన వాళ్ళు తెచ్చుకున్నారా సార్? మా ద్వారా పోయిన వాళ్ళు ఇద్దరు తెచ్చుకున్నారు. వాళ్ళు తెచ్చుకున్నారు. అదే ఉద్యోగుల్లో కూడా 2-3 చెప్పినాం. వాళ్ళైతే మరి జైరాబాద్ తెచ్చుకున్నారు, ఇక్కడ తెచ్చుకున్నారు, తెచ్చి ఇచ్చామని చెప్తున్నారు. కాకపోతే వాళ్ళు ఎక్కడ తెచ్చుకున్నారో మనకు అంత ఐడియా లేదు. ఓకే. మీది ఏ ఊరు సార్? మాది విలేజ్ హుగ్గేలి. అయితే ఇక్కడ మేము 3 ఎకరాలు లీజ్ తీసుకున్నాం. ఓకే. అక్కడ మాది ఇప్పటికి వెళ్ళాలి, కొంచెం వైరస్ ఎక్కువ వస్తుంది. ఓకే. వైరస్ ఎక్కువ వస్తుంది, కొత్త భూములు వేయాలి అని చెప్పి చిలికపల్లి 3 acres లీజ్ తీసుకుని ఇక్కడ వేసినాం. ఇప్పుడైతే మొన్న దాకా ఏం బాగలేకుండా అది. మొన్న వర్షం కూడా పడుతుంది, వర్షం కొంచెం డాక్టర్సాలే వదిలినాం అని చెప్పి ఇక్కడ నీట్గా కనబడుతుంది, కొంచెం మెత్తదనం బాగా వచ్చింది. దీని గురించి అని చెప్పి సరే. అక్కడ మీ ఉగ్గేలిలో కూడా ఉంటుందా సార్? అక్కడ విషయం. ఓకే. అక్కడ కూడా 1 ఎకర్ ఉంటుంది, అక్కడ కూడా ఇచ్చినాము. కాకపోతే మాకు ఏంటంటే ఆర్గానిక్ మందులు అయితే వేరే ఏం వాడలేదు, ఒకటే వాడినాము. ఇప్పుడు ఇది వాడిన తర్వాత ఏమి వాడలేదు కదా సార్? డాక్టర్ సాయిల్ వాడిన తర్వాత ఏం వాడలేదు. ఓకే. ఇవాళ కొంచెం ఆడ సన్న పురుగు కనబడుతుంది మీద ఆకు మీద సన్న పురుగు కనబడుతున్నది. ఈ మధ్యలో గంట ముందు చూసినాము. చూసిన తర్వాత ఏదైనా మందు తీసుకొద్దామని ఫోటో తీసుకున్నాము ఒకటి. సరే సార్. షాపు పోయి చూపించి ఇది ఇట్లా సన్న పురుగు వస్తుంది మరి ఎందుకు అయిందని చెప్పి దానికి ఏమైనా మందు కావాలంటే. సార్ మీ పేరు సార్? కాశీనాథ్. ఊరు ఉగ్గేలి. మీ ఫోన్ నంబర్ సార్? 9010 52 52 52 6120. 6120. ఓకే సార్, థ్యాంక్ యూ.